హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సర్కిల్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చాం. ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, సిబిఎస్ఈ ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం కొన్ని టిప్స్ మన ఛానల్ తరఫున అందజేద్దాం అనుకుంటున్నా. మరి ఒక్కొక్కటిగా చూద్దామా? సో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఈ ఎగ్జామ్స్ జరగనున్న నాళ్ళు ఎవరైతే బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా 10 గంటల వరకు చదవండి. మిస్ అవ్వకుండా 10 గంటల వరకు చదవండి. సో తర్వాత 10 నుంచి 4:30 వరకు నిద్రపోండి. నిద్రపోయేటప్పుడు ఎటువంటి నిద్రాభంగం కలగకుండా చూసుకోండి. ఎందుకంటే కేవలం మీరు పడుకునే టైం అదే. సో ఖచ్చితంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా మంచిగా పడుకోవడానికి వీలు కల్పించుకోండి. నెక్స్ట్, ఎందుకు పడుకోమంటున్నానంటే, మీరు నిద్ర లేకుండా కనుక ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసినట్టయితే మీరు ఎగ్జామ్ అనేది అనుకున్న స్థాయిలో రాయలేరు. ఖచ్చితంగా నీరసం వస్తుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో ఖచ్చితంగా పడుకోండి ఆ కొంతసేపు అయినా. అలాగే ఉదయం 4:30కి ఖచ్చితంగా నిద్ర లేవండి. సో మీరు 4:30 అలారం పెట్టుకొని మళ్ళీ 7కి లేవడం, 8కి లేవడం ఇలాంటి పని చేయదు. సో 4:30 అంటే 4:30 షార్ప్గా లేవండి. ఓకేనా? సో మీకోసం మీరు కష్టపడాలి కదా. సో 4:30 నుంచి 6:30 వరకు చక్కగా చదవండి. సో చదివేటప్పుడు చాలా ప్రశాంతంగా, ఎందుకంటే మీకు ఆ టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, చక్కగా ఉంటుంది, కూల్గా ఉంటుంది, హ్యాపీగా చదువుకోవచ్చు. ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయరు. ఒకవేళ మీకు నిద్ర వచ్చినట్టుంటే కాస్త మొహం చక్కగా కడుక్కొని మైండ్ అంది కాస్త వార్మప్ చేసుకొని చిన్నగా మైండ్ అంది మోటివేట్ చేసుకోండి. ఓకే, కావాలంటే ఒక పావు గంట అటు ఇటుగా రిలాక్స్ అవ్వండి, ఇటు తిరగండి. కానీ 4:30 to 6:30 వరకు చక్కగా చదవండి. చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బట్టి కొట్టద్దు. ఫుల్ ప్లెడ్జ్డ్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. క్వశ్చన్ టు క్వశ్చన్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని చక్కగా చదవండి. 100% మంచిగా మీకు అర్థం అవుతుంది. చదివిన దానికి యూజ్ ఉంటుంది. నెక్స్ట్, సో 6:30 వరకు చదివారు కదా, ఒక అరగంట సేపు రిలాక్స్ అవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే 7 to 7:30 మీ బ్రష్, స్నానం, ఫ్రెష్ అప్ అవుతారు. మళ్ళీ ఒకసారి బుక్ తీయండి. అంటే 7:30 తర్వాత ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్ అలా రివైజ్ చేయండి. ఇంకా ఎగ్జామ్ వెళ్ళే ముందర. సో మీరు అన్ని చాప్టర్స్ చదివి ఉండకపోవచ్చు, కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ చదువుతారు, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ లో వస్తుంటాయి. సో అలాంటివి ఓకే, సో అవి వస్తాయని కాదు, సో 99% వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ ఓకే. సో ప్రతి ఒక్కటి కూడా మీరు చదివినవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఒక్కసారి అలా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో అది ఇమ్మీడియట్గా తొందరగా చేయండి. అయిపోయిన తర్వాత కాస్త పౌష్టికాహారం, ఓకే, మంచిగా ఫుడ్ తినండి, లైట్గా తినండి. అంటే ఫుడ్ తినకుండా, ఏమీ తినకుండా, అట్లీస్ట్ కాస్త లిక్విడ్ టైప్ ఫుడ్ అయినా సరే తీసుకోండి. సో ఏమీ తినకుండా మాత్రం వెళ్ళొద్దు. సో ఖచ్చితంగా నీరసం వస్తుంది. సో ఫస్ట్ మీరు ఎంత చదివినా కాస్త నిద్రపోవాలి, అట్ ది సేమ్ టైం కాస్త తిని వెళ్ళాలి ఎగ్జామ్కి. సో లైట్గా తీసుకోండి. నెక్స్ట్, ఉదయం 8:30కి మొత్తం మీ ఎగ్జామినేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్, మీ హాల్ టికెట్స్, పెన్, పెన్సిల్, ఎవ్రీథింగ్, బ్లాంక్. సో ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్ సెంటర్కి మీరు ఎగ్జామ్కి ఏదైతే తీసుకెళ్తున్నారో అవన్నీ కూడా రెడీ చేసుకుని 8:30 కల్లా మీరు మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎవరితో కూడా, తోటి విద్యార్థులతో ఎవరితో కూడా డిస్కషన్ పెట్టుకోకండి. ఓకే, ఎటువంటి డిస్కషన్ వద్దు. హ్యాపీగా కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి. సో జస్ట్ మీరు చదివింది అలాగే మైండ్లోకి రిమెంబర్ చేసుకోండి. ఓకేనా? సో ఫీల్ ఫ్రీ, ఎటువంటి స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవుతారు కదా, చక్కగా చిరునవ్వుతో వెళ్ళండి లోనికి. హ్యాపీగా మీ ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకొని మీ ప్లేస్లో కూర్చుంటారు. నెక్స్ట్, ఇన్విజిలేటర్స్ ఎవరైతే మీ ఎగ్జామ్ సంబంధించి ఇన్విజిలేటర్ ఉన్నారో వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జాగ్రత్తగా వినండి. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి, ఇంకొకసారి చెప్తారు, అవన్నీ కూడా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్, మీకు ఫస్ట్ ఆన్సర్ షీట్ అనేది ఇస్తారు. ఆన్సర్ షీట్ ఇచ్చిన వెంటనే ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఓకే, ఆన్సర్ షీట్ లో మార్జిన్స్ అని గీయండి. నెక్స్ట్, మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే కంగారు పడిపోయి స్ట్రెస్ ఎక్కువ పడకండి. సో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే చక్కగా స్టడీగా మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా క్షుణ్ణంగా చదవండి.
కొంచెం అర్థం చేసుకోండి. ఆల్రెడీ మీరు చదివినవే ఉంటాయి కదా, మీరు చదివారు కదా, కష్టపడి అయ్యే ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టిక్ చేసుకోండి. ఓకే, సో కంగారు ఏం లేదు, చక్కగా టిక్ చేసుకోండి. కొన్ని డౌట్ఫుల్ గా ఉన్నాయి, వచ్చు కాస్త డౌట్ఫుల్ గా ఉన్నాయి, సో ఇలాంటివన్నీ కూడా రౌండ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏవైతే వచ్చో ముందు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. మీరు టిక్స్ పెట్టారు కదా ఆల్రెడీ, అవి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసేటప్పుడే క్వశ్చన్ నెంబర్, ఆ సెక్షన్ నెంబర్ కరెక్ట్ గా రాయండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి రాసినా అక్కడ క్వశ్చన్ నెంబర్ కనుక తప్పేస్తే మీరు రాసిన ఆన్సర్ అంతా కూడా వృధా అయిపోతుంది. మీకు అక్కడ 5 మార్క్స్ పడాల్సిన ఆన్సర్ కూడా 0 మార్క్స్ పడిపోతాయి. సో ఖచ్చితంగా సెక్షన్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ జాగ్రత్తగా చూసి వేయండి. అలాగే ఎప్పుడైతే ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయిందో, ఒకవేళ ఇంకా ఆన్సర్ మీరు రాయడానికి అవకాశం ఉంది కాకపోతే గుర్తు రావట్లేదు ఆ టైంలో, అప్పుడు ఏం చేస్తారంటే కాస్త స్పేస్ ఉంచేయండి. అలాంటి ఆన్సర్స్కి స్పేస్ ఉంచేసి నెక్స్ట్ ఆన్సర్ అనేది రాయండి. లేదు కాస్త స్పేస్ ఉంచేసి అక్కడ ఒక లైన్ అనేది గీసేయండి, గీసి నెక్స్ట్ ఆన్సర్ అనేది రాయండి. తర్వాత మీకు గుర్తొస్తాయి కదా, ఫైనల్గా కాస్త టైం ఉంటుంది కదా, అప్పుడు అక్కడ ఏదైతే మీరు ఆ గ్యాప్ ఉంచారో అక్కడ మిగతా ఎడిషనల్ ఆన్సర్ అని రాయండి అక్కడ. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఎందుకంటే ఫైనల్గా మీకు ఏదో గుర్తొస్తుంది కానీ రాయడానికి అక్కడ ప్లేస్ ఉండకపోవచ్చు. సో అందుకోసమని వీలైతే కొంచెం స్పేస్ ఉంచేసి అక్కడ ఒక లైన్ గీసి నెక్స్ట్ ఆన్సర్ అని రాయండి. సో ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా రాస్తారు. నెక్స్ట్ ఏవైతే డౌట్ఫుల్ వచ్చు, కాస్త డౌట్ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది, సో నెక్స్ట్ అవి జాగ్రత్త ఒక్కసారి మీరు రిలాక్స్డ్గా ఉండి ఆలోచించండి. ఖచ్చితంగా ఆన్సర్స్ కూడా మీకు గుర్తొస్తాయి, అవి కూడా మీరు చక్కగా రాస్తారు. సో ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, కొంచెం నిదానంగా ఆలోచించండి. ఒక 5 minutes 10 minutes అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది, రాస్తారు. సో ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 5 marks క్వశ్చన్ తీసుకున్న టైం వేరేగా ఉండాలి, 2 marks క్వశ్చన్కి తీసుకునే టైం వేరేగా ఉండాలి. సో వచ్చు కదా అని బండిల్స్ రాసేవద్దు. సో 5 marks క్వశ్చన్ ఎంత రాయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకే అంతే రాయండి. సో 5 marks క్వశ్చన్ ఒక 10 points రాయండి, ఒక 12 points రాయండి. సో వీలైతే ఒక డయాగ్రామ్ వేయండి, దట్స్ ఎనఫ్. మీరు ఎంత రాసినా అక్కడ 40 marks వేయరు, 5 marks వేస్తారు. ఓకే, లేదు 2 marks క్వశ్చన్ తక్కువే రాయండి, ఒక 5 points రాయండి, ఒక 6 points రాయండి, సరిపోతుంది. రాసేది మంచి హ్యాండ్ రైటింగ్తో నీట్గా అర్థమయ్యేటట్టు, సో పాయింట్ టు పాయింట్ ఒక ఆర్డర్లో రాయండి, ఓకేనా. సో చూడగానే మార్క్స్ వేసే విధంగా ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎట్టి పరిస్థితిలో కూడా క్వశ్చన్స్ వదలొద్దు, ఏదో ఒకటి రాయండి. ఖచ్చితంగా దాని రిలేటెడ్ మీరు చదివారు, రాయండి. చెప్పలేం 5 marksకి మీకు ఒక అట్లీస్ట్ ఒక 2 marks అని వస్తాయి, ఊరికనే వదిలేవద్దు. ఖచ్చితంగా ఆన్సర్ చేయండి, అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు పేపర్ ఈజీగా ఉంది, సో ఉన్న టైం కంటే ముందుగానే రాసేసారు అనుకోండి, వీలైతే ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏవైతే చాయిస్ ఉన్నాయో అవి కూడా ట్రై చేయండి, ఓకేనా. అవసరం లేదు, డెడ్ ఈజీగా ఉంది మీ పేపర్, అప్పుడు చాయిస్ కూడా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్, సో ఇలాంటప్పుడు మ్యాప్ ఇస్తారు, అలాగే గ్రాఫ్స్ ఇస్తారు, ఓకేనా. సో అవి కూడా గ్రాఫ్ వర్క్ అలాగే మ్యాప్ వర్క్ అవి జాగ్రత్తగా చేసి మీరు ట్యాగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ పేపర్ని కూడా ట్యాగ్ చేయాలి, ఓకేనా. ఏదో ఊరికనే ఇలా పైన కట్టేయడం కాదు, నీట్గా ఆ ప్రతి ఒక్క పేపర్కి హోల్ పడిందో లేదో చూసుకొని జాగ్రత్తగా ట్యాగ్ చేయండి. ఒక్క పేపర్ మిస్ అయినా మీకు రావాల్సిన మార్క్స్ రావు. సో ఎగ్జామ్ రాయడం ఎంత ముఖ్యమో దాన్ని చక్కగా మళ్ళీ మీరు ట్యాగ్ చేసి పేపర్ అనేది మీ ఇన్విజిలేటర్కి అందించడం కూడా అంతే ముఖ్యం. సో కంగారులో లాస్ట్ ఒక 1/2 సెకండ్లో ఏదో 3 వేసి ఇచ్చేయకండి, జాగ్రత్తగా ట్యాగ్ చేసుకోండి. సో ఎటువంటి తప్పులు లేకుండా మీ క్వశ్చన్ నెంబర్స్ అన్నీ ఒక్కసారి చివరి 15 నిమిషాలు మీకు టైం ఉంటుంది, ఆ 15 నిమిషాల్లో ఒకసారి చూడండి, క్వశ్చన్ నెంబర్స్, సెక్షన్ నెంబర్స్ అన్నీ కూడా కరెక్ట్గా వేశారా లేదా, ఇవన్నీ కూడా చూడండి. సో వార్నింగ్ బెల్ కొట్టేశారు వెళ్ళిపోదామని కాకుండా అక్కడే ఉండండి, ఇంకా ఏవైనా రాయాల్సింది ఉంటే ఫినిష్ చేసేయండి, ఓకే. ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు అనుకున్నది రాసి మాత్రమే బయటకు రండి, ఓకే. సో వార్నింగ్ బెల్ కొట్టిన తర్వాత మీరు క్వశ్చన్ నెంబర్స్ చూస్తారు,
పేపర్ సరిగా ట్యాగ్ చేశారు లేదు చూస్తారు. ఓకే, రాసినవి ఏమైనా మార్కులు చేర్పులు ఉంటే అవన్నీ కూడా పరిశీలిస్తారు. సో ఈ పని ఖచ్చితంగా చేయండి. ఫైనల్ బెల్ కొట్టిన తర్వాతే మీరు బయటికి రండి, నిదానంగా రండి బయటికి. సో ఇవన్నీ కూడా కొన్ని టిప్స్. చక్కగా బుద్ధిమంతులుగా ఉండండి, చక్కని విజయాన్ని మీరు అందుకుంటారు, మీ అమ్మా నాన్నల ఆకాంక్షలను మీరు నిలబెడతారు, మీ ఉపాధ్యాయులకి విజయాన్ని అందిస్తారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.